ఉండే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎక్కువ మంది వెళ్ళిపోవచ్చు కూడా. ఉమ్, ఇప్పుడు జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు పార్టీని సంస్థాగతంగా బయటికి పోనీయకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం, టీంని పంపించడం, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, నన్ను నమ్మిన వాళ్ళు ఉండండి, ఉన్నోళ్ళని నేను చూసుకుంటాను అంటాడు. ఉమ్, ఈ రెండిట్లో తేడా. ఉమ్, వర్క్ పరంగా చూసుకుంటే చంద్రబాబుని నమ్మి చెడ్డోళ్ళు ఉన్నారు, జగన్ని నమ్మి చెడ్డోళ్ళు లేరు. అవును. చంద్రబాబు నమ్మకపోయిన అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి నమ్మకపోతే అవకాశం ఇవ్వడం. ఉమ్, ఇది సింపుల్ లాజిక్ అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఇతను మోపిదేవి వెంకటరమణకి అంటే ఏదైనా సరే మనకి ఆకలి వేస్తుంది అనుకోండి, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆకలి కొంచెమే ఉందనుకోండి, నాకు ఇదే కావాలనిపిస్తుంది, ఇట్లాగంటే అయితేనే తినాలనిపిస్తుంది. ఉమ్, ఏ పదవి లేనటువంటి వాడేమో నాకు ఏ పదవి ఇవ్వలేదే అని ఏడుస్తున్నాడు అక్కడ. అవును. ఉమ్, జగన్ ఇవ్వలేదే అని. అవును, అంతేగా. అన్ని పదవులు తీసుకున్న అతనేమో నాకు ఇది కాదు నాకు అది కావాలని అడుగుతున్నాడు. ఉమ్, అంటే ఆప్షన్ అడుగుతున్నాడు. అది అవును. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఉమ్, వరుస పెట్టి ఓడిపోతానే వస్తున్నాడు. తను గెలిచింది ఎప్పుడు? ఉమ్, అప్పుడెప్పుడు కాంగ్రెస్ టైంలో. ఉమ్, ఆ తర్వాత ఎప్పుడైనా గెలిచాడు ఆయన? ఉమ్, గెలవలేదు కదా అని వదిలేయలేదు కదా అవును. జగన్. ఉమ్, తీసుకొస్తూనే ఉన్నాడు ఆయన, ఉమ్, ఇస్తూనే ఉన్నాడు ఆపర్చునిటీస్. ఎమ్మెల్యే అన్ని ఓడిపోయినా కూడా ఉమ్,